Hello. My name is Oliver, and I'm an alcoholic, and this is our big book study of Alcoholics Anonymous. Please join me in saying the Serenity Prayer. God grant us the serenity to accept the things we cannot change, the courage to change the things we can, and the wisdom to know the difference. We are on page 68 in the fourth edition of the big book. నమస్కారం మిత్రులారా, నా పేరు రమణ. నేను ఆలివర్ తో పాటు మన బిగ్ బుక్ అధ్యయనానికి మళ్ళీ మీ ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఇదిగో ప్రశాంత ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం. దేవా, నేను మార్చలేని విషయములను అంగీకరించుటకు నాకు ప్రశాంతత నిమ్ము, మార్చగలిగిన విషయములను మార్చుకుంటూ ధైర్యం నిమ్ము, మరియు పైరుంటికి గల తేడాను తెలుసుకును వివేకము నిమ్ము. మనం తెలుగు పుస్తకంలో 67 పేజీ 3 పేరా మధ్యలో ఉన్నాము. మళ్ళీ మొదలు పెడదాం అని అనుకున్నాం. ఏ పేరా అంటే 67 పేజీలో సృష్టికర్తపై ఆధారపడటం గురించి మేము ఎవరికి క్షమాపణలు ఇచ్చుకోము. అక్కడి నుంచి మళ్ళీ. ఎస్ ఆలివర్, గో అహెడ్. Thank you. So I believe we're starting with the paragraph, we never apologize to anyone for depending upon our creator. We covered the first part of the paragraph last week, but we'll just go back through it again. We never apologize to anyone for depending upon our creator. And so the way they use the word apologize, it doesn't mean like, I'm sorry, I believe in God. It means apologetics, like defense of something. Like Christian apologetics is a whole field where Christian philosophers and theologians defend Christianity against atheists and other religions. That's what they're talking about. We don't argue about this stuff. We don't argue about our belief in God. And then it says we can laugh at those who think spirituality is the way of weakness. Again, it doesn't mean that we like mock them to their face. It means that we brush them off. Do you want to translate that? I'm sorry. I know this is dense. Yeah. But let's do it one by one. ఇప్పుడు సృష్టికర్తపై ఆధారపడడం గురించి మేము ఎవరికి క్షమాపణలు ఇచ్చుకోము అని రాసిందండి ఇక్కడ తెలుగులో. క్షమాపణ అని ఎందుకుంటే ఇంగ్లీష్ లో అపాలజీ అని ఉంది కాబట్టి. ఇప్పుడు ఆలివర్ మనకి ఏం చెప్తున్నా అంటే అపాలజీ సామాన్య భాషలో నిజంగానే క్షమాపణ అనే అర్థం. కాకపోతే ఇక్కడ అర్థం కాదు. ఇక్కడ ఏమంటున్నాడు, అపాలజెటిక్స్ అని క్రైస్తవ మతంలో ఒక భాగంగా ఏంటంటే ప్రతివాదన చేయడం అనమాట. మన క్రిస్టియానిటీ ఎందుకు గొప్ప మతము, మా దేవుడు ఎందుకు గొప్పవాడు అన్న విషయంలో వాదించడాన్ని అపాలజెటిక్స్ అంటారట. ఇది మనకి సామాన్యంగా తెలియని విషయం నేను ఇప్పుడు తెలియజేస్తాను. సో ఇక్కడ విషయం ఏంటంటే మేము దేవుడు ఉన్నాడు లేడు, నాకున్నాడు నీకు ఉండాలి అని వాదించము అని చెప్తున్నాడు. అంతే, క్షమాపణ గురించి కూడా కాదు. మనం ఎవరిని వాదించి నీకు దేవుడు ఉండాలి అని చెప్పే వ్యాపారం మంది కాదు. నాకు దేవుడు ఉన్నాడు, నాకు దేవునితో సత్సంబంధం ఉంది, చాలు, అంతవరకు చాలు. అది మీ ప్రవర్తనలో బయటకు వస్తే చాలు. మీరేం చెప్పి వాదించి అవతల వాళ్ళని మెప్పించి మీ వాదనతో చేయాల్సిన అవసరం లేదు. అది ఆధ్యాత్మిక చింతన అనేది ఒక బలహీనత అని భావించే వారిని చూసి మేము నవ్వుకోవడం తప్ప మరి ఏం చేయలేము. నవ్వుకోవడం అంటే వెక్కిరిస్తూ కాదు, అదొక్కటి గుర్తుపెట్టుకోమంటున్నాడు. వెక్కిరిస్తూ నవ్వట్లేదు. వాళ్ళని చూసి వాళ్ళు ఒడ్డుని పోతుంటే వాళ్ళని చూసి కిక్కి అని నవ్వమంటలే. ఏమంటున్నాడంటే వాళ్ళు ఎవరో నాస్తికులు ఉన్నారనుకోండి, పోనీ దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉన్నారనుకోండి, లేకపోతే ఇదంతా అసలు సమయం వృధా అనుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, సరే వాళ్ళ అభిప్రాయం వాళ్ళది, నా అభిప్రాయం రాదు అని చెప్పి సన్నగా నవ్వుకొని పక్క నుంచి వెళ్ళిపోవడం. నేను వాళ్ళతో ప్రతివాదన చేయకపోవడం, ఎవరితో చెప్పు గొడవ పెట్టుకోకపోవడం ఇక్కడ ముఖ్యమైన విషయాలు. ఎస్ ఆలివర్. Paradoxically, it is the way of strength. Paradox is something that seems impossible, but is true. The verdict of the age is that faith means courage. All men of faith have courage. They trust their God. And we talked last week, I think, about Rudolf Haas and the Jehovah's Witnesses in the concentration camp, so I won't bring that up again or belabor the point. But you can think of any martyr for any religion and how they can die, often under horrible conditions, with complete faith and sometimes even joyfully approaching their death. And that would be an example of inhuman, unbelievable courage for men of faith. And so that's the paradox, is that it's not a way of weakness. It gives us a strength that we could never find within ourselves alone. రైట్. విరుద్ధంగా కనబడిన శక్తిని చేకూర్చుకోవడానికి ఇదే అసలైన మార్గం. విరుద్ధంగా ఏమిటి కనబడుతుంది? మొదట పక్క వాళ్ళు కొంతమంది అంటుంటారండి, ఆధ్యాత్మిక చింతన అనేది ఒక బలహీనత, శక్తి
లేకపోవడానికి చిహ్నం అని అనేవాళ్ళు ఉన్నారు అని చెప్తున్నాడు కదా. కానీ వాళ్ళు ఏమనుకున్నా సరే మనకు తెలిసిన విషయం ఏంటంటే పరస్పరం విరుద్ధంగా కనబడినా సరే మనకు తెలిసిన విషయం, మనం ప్రోగ్రాం అవలంబిస్తున్నాం కాబట్టి మనకి చేతనైన విషయం, మనకి పురించిన విషయం, మనకి బాగా పరిచయమైన విషయం ఏంటంటే శక్తిని చేకూర్చుకోవడానికి ఇదే అసలైన మార్గం. అసలు దేవుని నమ్మడం శక్తిహీనత కాదు, లేక బలహీనత కాదు. చిహ్నం శక్తి ఉండడం, భగవంతుడు నాతో ఉన్నాడు అనేది పెద్ద శక్తి. ఇది మనకు తెలుసు. దైవాన్ని విశ్వసించడం అంటే ధైర్యాన్ని పొందడం అనేది, ఇంతకీ ఇదే వాళ్ళు చెప్పిన కాదు, బిల్లు గారు చెప్పిన కాదు కాదు, మీరు నేను కనిపెట్టింది కాదు. యుగ యుగాలుగా ఇవ్వబడిన తీర్పు, చరిత్ర తీర్పు ఇచ్చింది దీనికి. విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉంటారు, వాళ్ళు భగవంతుడిని విశ్వసిస్తారు. అది ఇది ఎలా తెలుసు అంటే కిందసారి ఒక ఉదాహరణ ఆయన ఏదో చెప్పాడు. ఇప్పుడు మన చరిత్రలో చూసుకున్న, మన దేశ చరిత్రలో చూసుకున్నా సరే ఎంతో మంది దేవుడి పేరుతో ధైర్యంగా చావుముఖంలో కూడా నవ్వుతూ చావు వైపుకి ధైర్యంగా వెళ్ళిన వాళ్ళు విపరీతమైన ధైర్యం గలవాళ్ళు. ఎందుకంటే చావుని ప్రశాంతంగా ఎదుర్కొన్నవాడు అంటే వాళ్ళకి ఎంత మనోబలం ఉండాలి. అది దైవభక్తితో వచ్చిందని మనం ఎన్నో కథల్లో విన్నాం. ఇది ప్రపంచం అంతటా ఉంది, ఇక్కడ కూడా చెప్తున్నారు అంతే. యా. No, thank you. We never apologize for God. Again, not saying sorry, but defend bicker. Like if I tell somebody I believe in God and they say, "Well, you're an idiot," I don't get into an argument with them about that. At least I'm not supposed to, because we're not going to convince. I'm not going to convince you that I'm correct in my religious views or that I'm correct to be a man of faith. It's just not how this works. That it's not done by argument and by telling other people they're stupid or putting them down or anything like that. Instead, we let him demonstrate through us what he can do. So instead of arguing, we show through our actions that God works in our lives. And the whole point of this program is to have a spiritual experience that transforms our lives. And so rather than argue about this stuff, we just show that it works. Do you want to translate that or should I finish out the paragraph? Okay. ఐ విల్. మేము భగవంతుని గురించి వివరణము మనకు వివరించి పక్క వాళ్ళకి లెక్చర్లు కొట్టే పని లేదు. దానికి బదులుగా మనం చేయాల్సిన పని ఏంటి? తానేమి చేయగలడో మా ద్వారా ప్రదర్శించాలని కోరుకుంటాం. తానంటే భగవంతుడు. సో భగవంతుడి గురించి మనం పెద్దగా కథలు రాసి, కావ్యాలు రాసి పక్క వాళ్ళ చెవులంతా నింపాల్సిన అవసరం మనకి లేదు. వివరణ బాగక్కర్లేదు, వాదించక్కర్లేదు. మనం ఏం కోరుకుంటున్నాం ప్రోగ్రాం నుంచి? మనం భగవంతునితో ఆత్మగత సాన్నిహిత్యం కోరుకుంటున్నాం. మొదటి విషయం. ఆ కోరుకోవడం వల్ల మన ప్రవర్తనలో పూర్తి మార్పు రావాలని మనం అనుకుంటున్నాం. మన వ్యక్తిత్వంలో, మన ప్రవర్తనలో పూర్తి మార్పు రావాలి. ఆ మార్పు అవతల వాడికి కనబడాలి. కనబడడం ద్వారా వాడికి మనకి దేవుడికి ఒక సత్సంబంధం ఏర్పడిందని వాడికి తెలియాలి. ఇది చెప్పి కాదు మనం చూపించాల్సింది, చేతల్లో తెలియాలి. మన జీవితంలో మనం మెలుగుతున్న పద్ధతి చూసి వీళ్ళు ఏదో తేడా వచ్చింది, వీడు ఏదో భగవంతుడు అంటున్నాడు, అందులో ఏమైనా ఉందేమో సరుకు అని చూసేవాడికి అనిపించాలి తప్ప నువ్వు వాడిని కూర్చోబెట్టి ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెట్టిరా, కూర్చో దేవుడి గురించి చెప్తా అని చెప్పి లెక్చర్లు కొట్టడం, వివరణ ఇవ్వడం, వాదించడం కాదు ఇక్కడ విషయం. ఎందుకంటే ఇది 10 సార్లు చెప్పేది, కబుర్లు చెప్పడం చాలా సులభం, ప్రవర్తనని మార్చుకోవడం ఎంతో కష్టం. అలాగే చేతల్లో చూపించడం చాలా కష్టం. మాటల్లో అనడం చాలా సులభం. మాటలకు విలువ ఎంత? మాటలు నీటి మూటలు అన్నారు. ఊరికి అనడానికి ఏముంది, ఏమన్నా నేను దేవుడి దగ్గరలో ఉన్నానండి, అసలు నాకు అసలు వెనకాలే ఉన్నాడండి దేవుడు, నేను చాలా గొప్పవాడిని అయిపోయాను చెప్పడానికి ఏముంది, ఎవడని చెప్పగలడు. ఈ ప్రవర్తనలో అది తెలియాలి, స్పష్టం కావాలి చూసేవాడు. అది. ఎస్. Thank you. Here is the fear prayer. So if somebody calls me and says they're afraid, I'll ask them, did you say the fear prayer? Here it is. We ask him to remove our fear and direct our attention to what he would have us be. And so, please, God, remove my fear and direct my attention to what you would have me be. We are human beings, not human doings. I'm not sure how well that translates into Telugu, but there's a difference there between what I am and what I do. And so it's asking God to direct my attention to what I am, not to what I do. And then once we commence to outgrow fear. So as soon as I do that, I start to outgrow the fear I'm feeling. So. ఇప్పుడు రాబోయేది ఏంటంటే భయానికి సంబంధించి ప్రార్థన అన్నమాట. బిగ్ బుక్ లో అనేక చోట్ల ప్రార్థనలు ఉన్నాయి.
కానీ అది ప్రార్థన అని చెప్పి రాసి ఉండదు, మనమే అన్వయించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఏమని రాసిందో చూడండి. మేము ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడో ఆ విధంగా ఉండేలా మా దృష్టిని మళ్లించమని కోరుకున్నాము. ఎవరిని కోరుకున్నాం? భగవంతుని కోరుకున్నాం. భగవంతుని కోరుకున్నాము అని ఈ పుస్తకంలో ఎక్కడైనా రాసి ఉంటే అది ప్రార్థనే. మీరు భగవంతుని కోరుకోడు, భగవంతునితో చర్చ జరిగింది మన వైపు నుంచి అంటే అది ప్రార్థనే. ఇప్పుడు ఏం ప్రార్థించుకుంటున్నాం? నాతో మంచి చేతలు చేయించు అని కాదు, మేము ఎలా ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడో అదే విధంగా ఉండేలా మా దృష్టిని మళ్లించమని కోరుకుంటున్నాం. నేను నా వ్యక్తిత్వం ఎలా ఉండాలి ఆయన అనుకుంటున్నాడు, దేవుడు అనుకుంటున్నాడు, నా ఉన్నత శక్తి అనుకుంటున్నాడు, అలా ఉండాలి, అలా ఉండుగాక నేను అని నన్ను అనుగ్రహించు అని ప్రార్థించుకుంటున్నాను. అలా కోరుకున్న తక్షణమే, అలా కోరుకున్న కొన్ని రోజులకి కొన్ని వారాలకి కాదు, మీ భాష కూడా చాలా ముఖ్యం ఇక్కడ. అలా కోరుకున్న తక్షణమే మేము భయాన్ని అధిగమించడం ప్రారంభించాము. ఇప్పుడు ఆలివర్ ఏమంటున్నాడంటే, ఎవరైనా ఆయన స్పాన్సీ ఫోన్ చేసి ఏమంటే ఈ విషయంలో భయంగా ఉంది అని చెప్పి చెప్తే, ఈ ప్రార్థన చేసుకున్నావా, నేను ఎలా ఉండాలో అలా ఉంచు దేవుడా, నన్ను అలా ఉండేలా నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేసుకున్నావా 10 సార్లు అని అడుగుతాట స్పాన్సర్. అలా చేసి అది మనస్ఫూర్తిగా చేసిన తక్షణమే భయం పోయింది అంటాడు. అంటే భయాన్ని పారద్రోలడానికి ఒకటే మార్గం, ఉన్నత శక్తి. నీ శక్తి సరిపోలేదని ఇందాక 2 పేరాలు వెనకాల ఏమన్నారంటే, నీ మీద నువ్వు ఆధారపడటమే కదా, దానివల్లే కదా, అదే కదా భయానికి కారణం అని ఇందాక చెప్పాడు. ఇప్పుడు భగవంతుని నువ్వు ప్రార్థన చేసుకుంటే తక్షణమే భయం పోయిందని చెప్తున్నాడు. అన్ని కలిపి చూసుకుంటే మళ్ళీ ఇక్కడ సమస్యకి పరిష్కారం ఉన్నత శక్తి. ఎస్. Thank you. Now about sex. So now we're changing to the third part of the inventory. Many of us needed an overhauling there. Most of us, I would say, maybe all of us. But above all, we tried to be sensible on this question. It's so easy to get way off the track. And they explain what that means. But before we get into that, I did want to point out that there was an old timer who said something really surprising to me and really profound, but it changed the way I read this whole section. And he said that you could substitute the word sex for anything and the section still works. Like we could talk about money this way. We could talk about any problem in my life this way. And I'd never thought of that before, but he was right. Like if I have a problem with greed, I could look at this. If I have a problem with seeking worldly glory, I could look at this. Whatever area of my life my selfishness shows up in. But romance and finance are the 2 big ones for most alcoholics. But in the book, we talk about sex because that's an area where all of us are going to be struggling a bit. Sorry. No, this is good. ఇప్పుడు సెక్స్ గురించి చర్చిద్దాము. మాలో చాలా మందికి ఈ విషయంలో పూర్తి మరమ్మతులు చేయవలసిన అవసరం ఉంది. అన్నిటినీ మించి ఈ విషయంలో వివేకంతో వ్యవహరించదలుచుకున్నాం. గాడి తప్పడం చాలా సులభం. ఈ మొదటి 4 వాక్యాలతో మొదలు పెట్టాడు. ఇక్కడ ఫస్ట్ మనం ముందు వినాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం 4వ సోపానం రాస్తున్నాం. ఇది మర్చిపోకూడదు. మనం ఈ కథల్లో పడి రాస్తుంటే 3 విషయాలు రాయమన్నారు కదా. మొదట రిసెంట్మెంట్ల గురించి అనుకున్నాం, వివరణ చూసాం. కిందటి వారం ఈ వారం కొద్దిగా మనం మాట్లాడుకునేది ఏంటి, భయాల గురించి మనం వివరణ ఎలా రాయాలి, అసలు భయం అంటే ఎక్కడి నుంచి వస్తుంది, దానికి విరుగుడు ఏమిటి. ఇది రెండో లిస్టు. 3వ లిస్టు 4వ సోపానంలో సెక్స్ గురించి. ఇప్పుడు ముందు మనం చూస్తాం సెక్స్ సందర్భంలో మనం ఎవరికి హాని చేసామన్నది రాయబోతున్నాం లిస్టు. మామూలుగా ఆల్కహాలిక్లు ఏకొచ్చి సోపానాల కార్యక్రమం మొదలుపెట్టే వేళకి మన్ని సర్వనాశనం చేసే తాగుడు సరే ఉండనే ఉంది. అది కాకుండా ఇంకో 2 ప్రధానమైన విషయాలు ఏంటంటే, ఒకటి చెప్తున్నారు కదా ఆయన, ఫైనాన్స్, రొమాన్స్ అని చెప్పి. అంటే సెక్స్ విషయాల్లో మనం తప్పిదారి పట్టుంటాం, డబ్బు విషయాల్లో కూడా మనం అప్పు సొప్పు చేసి కొంచెం కష్టాల్లో ఉంటాం. డబ్బు విషయాల్లో కష్టాలు ఉంటాయి, సెక్స్ విషయంలో కూడా మన ప్రవర్తన సరిగ్గా ఉండదు సామాన్యంగా. ఇది సామాన్యంగా మాత్రమే.
అందరికీ ఉండాలని రూల్ ఏం లేదు. లేని సమస్యలు సృష్టించుకొని రాయమని ఎవడు చెప్పట్ల. ఇవి సర్వసామాన్యమైన సమస్యలు అని చెబుతుంది. అయితే చాలా మంది నాలాంటి వాళ్ళకి ఒక అనుమానం రావచ్చు వచ్చినప్పుడు, సెక్స్ విషయంలో నాకేమి ఇబ్బందులు లేవు కాబట్టి ఇది నాకు వర్తించదు అన్న సమస్య రావచ్చు. ఇప్పుడు నేనున్నా మీకు నిజాయితీగానే చెప్తున్నా, నేను జీవితం అంతా కలిపి ఒక్క ఆవిడతోనే ఉన్నా, అది నా భార్య. నేను మరి ఏ స్త్రీతోనూ ఎప్పుడూ లేదు. ఇది గొప్పతనంగా చెప్పట్లా, ఇది నా జీవితం అట్లా జరిగింది అంతే. కాబట్టి నాకేమిటి సమస్య, నేను పెళ్లి చేసుకున్నాను, ఆవిడతో ఉన్నాను, ఇద్దరు పిల్లలుగా అన్నాను, అంతే తప్ప నాకు అసలు ఇది నాకు వర్తించదు, దీనికి నాకు సంబంధం లేదు అని చెప్పి పక్కన పెట్టేయచ్చా? ఇది మంచి సమస్య, ఆలోచించాలి. అప్పుడు ఆలివర్ చెప్తున్నాడు, ఎవరో ఓల్డ్ టైమర్ చెప్పారట, ఎప్పటి నుంచో కార్యక్రమంలో ఉన్న మనిషి చెప్పారట ఆయనకి, కరణ్ ఆలివర్ ని అన్మ్యూట్ చేయాలి, ఆయన మెసేజ్ పెడుతున్నారు. సరే, అయితే ఇది సెక్స్ గురించి మాత్రమే కాదు అని ఆ పెద్ద ఆయన చెప్పాట ఆలివర్కి. సెక్స్ బదులు నీకు ఇబ్బంది కలిగించి ఏదైనా చెప్పు, సెక్స్ బదులు దాన్ని పెట్టు, సెక్స్ తీసేసి అది పెట్టు, పని చేస్తుంది బ్రహ్మాండంగా ఈ సెక్షన్. సెక్స్ గురించి మాత్రమే కాదు, ఇప్పుడు గ్రీడ్ ఉందనుకోండి, దురాశ ఉందనుకోండి, నీకు సెక్స్ సమస్య కాకపోవచ్చు, దురాశ సమస్య అవ్వచ్చు. ఇప్పుడు నా విషయంలో నేను పెట్టుకోవచ్చు, ఇందులో పొగరు అని పెట్టుకోవచ్చు, అహంకారం అని పెట్టుకోవచ్చు. సెక్స్తో సమస్యలు పెద్దగా లేవు నిజమైన, అహంకారంతో విపరీతమైన సమస్యలు. నా జీవితం అంతా అహంకారంతో వచ్చిన సమస్యలే. మీరు ముందు చూడండి, సెక్స్ అన్న ప్రతి పదం బదులు వచ్చిన ప్రతిసారి దాని బదులు దురాశనో అహంకారమనో నేను పెట్టుకొని చదువుకున్నాను అనుకోండి, ఇది రమణ చదువుకున్నాడు అనుకోండి, వాడికి పనికొస్తుంది ఈ సెక్షన్. ఆ లిస్ట్ కూడా రాసుకోవచ్చు, నేను అహంకారంతో ఎంతమందిని చెడగొట్టానండి. సెక్స్ తోనే చెడగొట్టక్కర్లే, రకరకాలుగా చెడగొట్టచ్చు ప్రామిసుల్ని. అసలు ఎలా చెడగొట్టచ్చు చూపించడానికి మనం ఉన్నాం ఆల్కహాలిక్లు. కాబట్టి ఇది కేవలం సెక్స్ సమస్యల గురించి అని మాత్రమే అపోహపడకండి అని ముందే చెప్తున్నారు. ఎస్ ఆలివర్, ప్లీజ్. Thank you. Sorry about that. Here we find human opinions running to extremes, absurd extremes, perhaps. One set of voices cry that sex is a lust of our lower nature, a base necessity of procreation. So you should never have sex unless you're desperate to have children, and that probably means you shouldn't have sex unless you're married. No sexual contact of any kind, no sexual stimulation of any kind, unless you're trying to recreate the species, reproduce the species. Then we have the voices who cry for sex and more sex, who bewail the institution of marriage, who think that most of the troubles of the race are traceable to sex causes. They think we do not have enough of it, or it isn't the right kind. They see its significance everywhere. So they're the opposite. They think we should be having sex all the time. Now, that could be taken to a ridiculous extreme, that I think 99.9% of people don't feel. But the more normalized version of this is the sponsee I had who told me that he should be able to have 15 girlfriends if he wants, and that none of them should complain about it because that's just human nature. And, when I told him that, it was dishonest to chase after 15 women and not tell them about the other 14, he basically said that's their problem. That sponsee is out drinking now, but that's the kind of mentality that we're dealing with. Do you want to finish out the paragraph, or do you want to translate that? Finish it out, please. Okay. One school would allow a man no flavor for his fare. So in other words, you're going to eat plain white rice for the rest of your life. And the other would have us all on a straight pepper diet. So instead of eating plain white rice, you're eating bowls of spicy peppers, and that's what you're having for the rest of your life. Like, these are both ridiculous extremes, either totally bland or so spicy you can barely stand it. We want to stay out of this controversy. So it's not my place to tell somebody else what they should be doing. You don't want to be the arbiter of anyone's sex conduct. So it's not my place to judge somebody. Even with that sponsee, I'm not judging him for wanting 15 girlfriends. If he can find 15 women that he could do that with and be completely honest with them, go for it. It's not my place to tell you. But if you're selfish, that's a problem. If I'm being selfish and dishonest in this area, that's where it begins to affect other people. That's where there begins to be a retaliation against me. And that's when I go out and drink. We all have sex problems. We'd hardly be human if we didn't. We all screw up in this area. We all make mistakes. We all struggle here, especially when we're drinking. So
what can we do about them? What are we going to do about these problems that we have, other than feel self pity, guilt, shame, resentment, and fear of being discovered for our infidelities or whatever else? Sorry, I know it's a lot to Yeah. translate. No, that's great. Just to clarify, you are saying that if a sponsee comes to you with a certain problem relating to Mhm. sex, you don't necessarily feel that you can counsel them on who they should have sex with or if they can have sex, etc. Right? That's not your Correct. job Yeah, as a because sponsor. Okay. I mean, I have my own sex ideals. I'm a Right. heterosexual married man. I sponsor men who are homosexual, who are bisexual. I sponsor men with different kinds of relationships. And if I were to impose my ideals on them, that would be inappropriate. And we talk about this later in this section, but the sex ideal of a 48-year-old married man is very different from the sex ideal of a 22-year-old gay man. You know, like Right. the dynamics of what plays out are going to be different. So it's not my place to tell somebody how to live their life, but I can point out to them where they're being selfish and dishonest and where that's going to cause harm. But at the end of the day, it's between them and their relationship with God. But the key is the selfishness and dishonesty engendered by the wrong sex ideal rather than the sex itself. Yeah, and one other thing that I would point out, it's not about the act of sex. Maybe I'll talk about this in the next section, but it's not about the act, the Got it. physical act of Got it. sex. So I Yeah, think that should come out forcefully yeah. because there might be some misunderstanding. Thank you for remembering that. ఓకే సో ఇప్పుడు గాడి తప్పడం చాలా కష్టం అన్నాడు కదా. సో మొదట ఇది సెక్స్ రోజులు మీకు ఏ కావస్తే అది పెట్టుకోవచ్చు అని కూడా చెప్పి ముందు మొదలు పెట్టాడు. ఈ విషయంలో మనుషుల అభిప్రాయాలు అర్థం లేనంతగా, బహుశా విపరీతంగా అర్థం లేనంతగా ఉండటం మేము గుర్తించాం. కొంతమంది అభిప్రాయంలో సెక్స్ అనేది మానవుని యొక్క అధమ స్థాయికి చెందిన కామతృష్ణ, సంతానోత్పత్తికి అవసరమైన క్షుద్ర ప్రక్రియ. క్షుద్ర ప్రక్రియ అన్నది సరైందా కాదా నాకు తెలీదు. బేస్ నెసెసిటీ అంటే క్షుద్ర ప్రక్రియ అయినా క్షుద్రమైనది ఏం లేదు. సెక్స్ అంత సహజమైనది ఏం లేదు. అది క్షుద్రమైనది. క్షుద్రాన్ని ఎందుకు వాడాడు తెలియదు ఇక్కడ తెలుగులో. వాళ్ళు చెప్పేది ఏంటంటే కొంతమంది ఏమంటారంటే సెక్స్కి ఒకటే కారణం, ఇది జంతువులకి మనకి ఇద్దరికి సమానంగా ఉంది. ఏమిటి? కుక్క పిల్లల్ని కనడానికి నువ్వు పిల్లల్ని కనడానికి కూడా పనికొచ్చేది సెక్స్. ఇది మన ప్రవర్తనలోని అధమ స్థాయిని చిహ్నం. ఇప్పుడు కుక్క చేయలేని మనం చేయగలిసింది ఏంటి? మనం మాట్లాడగలం, పాటలు పాడుకోగలం, కవిత్వం రాయగలం, బిగ్ బుక్లు రాయగలం, మన ప్రవర్తనను మార్చుకోగలం. ఇవన్నీ మనం చేయగలం. మానవ జాతి చేయగలదు, కుక్కలు చేయలేదు. మనం వాటి మీద దృష్టి పెట్టాలయా, సెక్స్ మీద కాదు. సెక్స్ అధమ స్థాయి విషయం. సెక్స్ అనేది పక్కన పెట్టాలి. సరే నువ్వు పిల్లలు కనాలనుకుంటే తప్పదు కాబట్టి సెక్స్ చేయాలి తప్ప దానికి మించి దానికి ఇంకొక కారణం లేదు, అవసరం లేదు అనేవాళ్ళు ఒకవైపు ఉన్నారట. ఇంకోవైపు సెక్స్ మరింత సెక్స్ కావాలనుకునేవారు కొంతమంది ఉన్నారు. ఇది ఇది ఇంకో విపరీతం అన్నమాట. వారు వివాహ వ్యవస్థను కూడా అంగీకరించరు. వాళ్ళకి ఎవరిని పడితే వాళ్ళకి సెక్స్ అనిపిస్తే వాళ్ళతో చేయాలట. చేసే స్వతంత్రం ఉంటే బాగుండు సమాజంలో. ఎందుకంటే సమాజంలో చాలా కట్టుబాట్లు ఉన్నాయి సెక్స్ విషయంలో. నేను ఎవరిని పడితే ఏ స్త్రీని పడితే ఆ స్త్రీని సెక్స్ అడగలేను, వెళ్ళిపోయి వాళ్ళతో చేయలేను. సో ఈ సమాజం కట్టుబాట్లలో ఉండాలి. అసలు వివాహంలోనే సెక్స్ ఉండాలి. అందులో కూడా కేవలం పునరుత్పత్తికి మాత్రమే పనికొస్తుంది సెక్స్ అనే వాళ్ళు ఇంతకుముందు చూసాం. ఇప్పుడు వీడంటే అట్లా వివాహం అదంతా కల్లా. నేను ఎవరితో వస్తే వాళ్ళతో సెక్స్ చేసే స్వతంత్రం ఉండాలి నాకు ప్రపంచంలో, సమాజంలో అంటే రెండో వాడు. అసలు జాతికి సంబంధించిన అనేక సమస్యలకు సెక్సే కారణం అని మీరు అభిప్రాయం. సరిపోయినంతగా సెక్స్ లభించడం లేదని, ఉన్నది కూడా సరైంది కాదని వారు అనుకుంటారు. అది నా నన్ను కట్టేశారు అసలు నా సెక్స్ ని. నిన్ను స్వతంత్రంగా వదిలేస్తే నన్ను నాలాంటి వాడిని సమాజం ఎంతో బాగుంటుంది అంటాడు వీడు. వీడు వీడు రెండో వైపు ఉంటాడు వీడి వాదన. వీరు ప్రతి చోట సెక్స్ యొక్క ప్రాముఖ్యతనే చూస్తారు. వాడికి అన్ని సమస్యలతోనూ సెక్స్ ముడిపడి ఉందని అనుమానంగా ఉంటుంది ఈ రెండో రకం వాడికి. కొంతమంది రుచి పచ్చి లేని భోజనం మంచిదైతే మరి కొంతమంది గుమగుమలాడే భోజనం మంచిదని. గుమగుమలు కాదు ఇక్కడ కావాల్సింది. వాడు చెప్పింది ఏంటంటే
కొంతమంది చప్పి కూడా ఇష్టం కొంతమందికి. కొంతమందికి మసాలా లేకపోతే బిర్యానీ లేకపోతే తినలేరు. అలాగే కొంతమందికి సెక్స్ అతిగా కావాలి, కొంతమందికి అసలు అది తప్పు, దూరంగా ఉండాలి అనేవాళ్ళ. అంటే ఇక్కడ ఇంతవరకు చెప్పుకొచ్చింది ఏంటంటే అభిప్రాయాలు వేరే వేరేగా ఉన్నాయండి సెక్స్ విషయంలో. ట్రాలివర్ ఏం చెప్తాడంటే వాళ్ళ స్పాన్సీ ఒకడు ఉండేవాట. వాట నాకు అసలు ఈ సమాజం కట్టుబాట్లు అంటే చాలా చిరాకండి. నాకు కావస్తే నేను 10 మందినో 15 మందినో ఒకేసారి సెక్స్ ఒకే సమయంలో చేయాల్సిన అవసరం వస్తే చేస్తానండి, నా ఇష్టం. 15 మందిని మెయింటైన్ చేస్తాను, నీకెందుకయ్యా? వాళ్ళు కొట్టుకుంటారో చేస్తారో నీకెందుకు? నేను కావాల్సినంత మందితో సెక్స్ చేస్తాను. ఒకళ్ళతో చేయాలని సమాజం ఏదో రూల్ పెట్టడం ఏంటి? దానికి నేను నిబద్ధుడు అవడం ఏంటి? ఒక్క స్త్రీతోనే ఉండాలని ఎవడు చెప్పాడు అని వాదించారు టీంతో వచ్చి. ఇప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి మనం? ఎలా స్పాన్సర్ గా కానీ మిత్రుడిగా కానీ ఎట్లా మాట్లాడాలి అటువంటి వాడితో? వాడు ఏం చెప్తాడంటే, అందుకే ఇప్పుడు ఇటువంటి వివాదాస్పద అభిప్రాయాలకు దూరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అది ముఖ్యమైన విషయం, చాలా గట్టిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఏకి మీ సెక్స్ ప్రవర్తన మీద ఏ అభిప్రాయము లేదు. ఏకే కాదు, నీ స్పాన్సర్ కి కూడా నీ సెక్స్ ప్రవర్తన మీద అభిప్రాయాలు లేవు. ఏ వ్యక్తి యొక్క సెక్స్ సంబంధిత ప్రవర్తన విషయంలోనూ తీర్పులు ఇవ్వడం మాకు ఇష్టం లేదు. స్పాన్సర్ నీ సెక్స్ విషయంలో తీర్పిచ్చాడా, అతను అతని ఆదర్శాలను నీ మీద రుద్దుతున్నట్టు అర్థము. సో నేను చాలా మంది దగ్గర విన్నా, మా స్పాన్సర్ నన్ను ఫలానా ఇది చేయమన్నాడు, అది చేయమన్నాడు. సూచనలు ఇవ్వడంలో తప్పులేదండి. కాకపోతే మన గురించి తీర్పులు ఇవ్వడం ఎవరు చేయకూడదు. స్పాన్సర్ కూడా ఇటొచ్చి దేని గురించి మాట్లాడగలరంటే, సెక్స్ విషయంలో నువ్వు చేస్తున్న పనుల వల్ల నీ నిజాయితీ ఎక్కడ దెబ్బతింటోంది, నీ స్వార్థ చింతన ఇలా బయటకు వస్తోంది. ఆ విషయాలను ఎత్తి చూపించడానికి స్పాన్సర్ చాలా పనికి వస్తాడు. స్పాన్సర్ పనికిరాడని చెప్పలే ఇందాక. కాకపోతే పక్కవాడి సెక్స్ ప్రవర్తనని మనం తీర్పులు ఇచ్చే పరిస్థితిలో లేవు. నీ కథ నీది, నీ సెక్స్ ఆదర్శాలు నీవి, నా సెక్స్ ఆదర్శాలు నావి. నేను గొప్ప కాదు, నువ్వు దిబ్బ కాదు. నేను నీ మీద తీర్పు చెప్పడానికి అర్హుణ్ణి ఎంత మాత్రం కాదు. ఇది నేను అందుకే అడిగి మరీ తెలుసుకొని చెప్తున్నా మీకు. మళ్ళీ అడిగా, మనలో ప్రతి వారికి సెక్స్ సమస్యలు ఉన్నాయి, ఇది ముఖ్యం. లేవనుకున్నా కూడా మీకు సెక్స్ సమస్యలు ఉంటాయి. అటువంటి సమస్యలు లేకుంటే మనం మనుషులమే కాదు, ప్రతి మనిషికి ఉంటుంది అని చెప్తున్నాడు. ఆల్కహాలిక్ కాని వాళ్ళకి కూడా ఉంటుందండి. వీటి విషయంలో మనం ఏం చేయగలం? ఇప్పుడు ఇంతకీ ఇది చాలా పెద్ద విషయమే కూర్చుంటుంది చాలా మందికి, మన దగ్గరికి వచ్చే వాళ్ళకి, స్టెప్ వర్క్ మొదలు పెట్టే వాళ్ళకి. కాబట్టి దీని గురించి ఇప్పుడు ప్రస్తుతంగా మాట్లాడుకుంటున్నాం. మరి దీని గురించి ఎట్లా, ఈ సమస్యని గురించి ఎలా ఆలోచించాలి అని ఇప్పుడు చెప్తాట. ఎస్ ఆలివర్, నెక్స్ట్ పారా ప్లీజ్. All right, next paragraph. The thing too to mention here, and I think this is the right place to say this, this is not about sex, the physical act of sex. And I've heard a lot of fifth steps, and a lot of times when you get to this section with guys, they want to produce 75 names of every woman they've had sex with, even though 50 of them are, you know, nothing really happened, like other than sex. And it's almost like they're bragging about the number of partners they've had or something. This is not just about the act of sex. Here's an example of how a sex act might not go on here. You're in a bar. You are single. You meet say a girl. You hit it off. She says, I really like you and I'd like to hook up with you, but tomorrow I'm moving to the other side of the planet and I'll never see you again. And you say, sounds good to me. And the two of you go and have sex. What are we going to talk about in the fifth step? Where are you selfish, dishonest, or inconsiderate? Seems like two consenting adults who were both single did something that brought both of them pleasure and then they were done. What am I supposed to say about that? There's nothing to say. So things like that wouldn't go on here. Now, if you told her you loved her and lied to her to get into bed with her, that would be a different story. The other thing is somebody could be on my fifth step for sex, even though I didn't have sex with them.
And even though I'm a heterosexual male, a man could be on there. Here's how. You have a girlfriend. I really like your girlfriend. I lie to her and tell her that you're cheating on her so that she dumps you. Then I try to get with her and she says, "Get away from me, you creep." You go on my sex conduct. Even though I didn't want to have sex with you and I didn't have sex with anyone, you and her both go on there because I was selfish, dishonest, and inconsiderate with your relationship. Another scenario that comes up a lot is prostitutes. Prostitutes, I know guys who've had sex with 300 prostitutes. We're not going to talk about 300 different prostitutes when we do the fifth step. We talk about them as a class, the class of prostitutes, because it's always pretty much the same story. You wanted to have sex, so you found a woman, gave her money, and had sex with her. Unless there's something special about a unique situation, that's pretty much what the scenario is. There isn't really much for us to say about 300 different situations, so we just put them down as a group. Yeah. So anyway, getting into the actual sex conduct, we reviewed our own conduct over the years past. So each situation or each person, and this is also an area where people struggle because I know people who have had sex with children. I know people who have had sex with animals. I know people who identify as straight who have sex with men. I know people who identify as gay who have had sex with women. It doesn't bother me. It's none of my business. I'm just there to help this person see how their selfishness shows up in their life, because it's not about sex. It's about the way my selfishness affects my ability to have a meaningful relationship with another person. So the sponsor's personal preferences, beliefs don't matter here. What matters is that the person providing the sex conduct is able to be completely honest about what they've done or where their selfishness has shown up. Where had we been selfish, dishonest, or inconsiderate? Whom had we hurt? Did we unjustifiably arouse jealousy, suspicion, or bitterness? Where were we at fault? What should we have done instead? We got this all down on paper and looked at it. And I'm sorry, Ramona, one more thing I'll say, and then I'll just go through a sample scenario. So there's a girl in high school, whatever, we make a name up for her, Jane, right? Jane was your first girlfriend. You were selfish, dishonest, and inconsiderate because you lied to her and said you loved her when you didn't. You told her you'd marry her when you were already looking at her friend, Susan. And then you cheated on her, and you cheated on her with Susan, and you cheated on her with Laura, and you cheated on her with 4 other women. And then eventually she found out. So you were selfish, dishonest, and considerate with her. Who did you hurt? You hurt yourself because maybe she was the love of your life. You hurt Jane, and you hurt each woman that you cheated on her with. So multiple layers of lies, deception, and pain. Maybe you hurt Jane's parents too. Maybe you hurt your parents because they really like Jane, and now they can't talk to her anymore because she hates you. Did we unjustifiably arouse jealousy, suspicion, or bitterness? I would say so in that situation, because you have acted in a way that created a lot of it for other people. She's jealous of you, she's suspicious of you, and everyone in the situation is walking away very bitter at you and your conduct, right? Where were we at fault? What should we have done instead? We're probably not lied to her, probably not cheated on her, right? And if you wanted in the relationship, probably said, "This isn't working out. Let's just end it. And let's walk away without anyone getting deceived or hurt." That's the way to do it. But most of us are afraid of confrontation. So I don't want to make you mad. God forbid I make you mad and tell you that I don't want to date you anymore. So I'm just going to cheat on you. And eventually you'll figure out I don't like you and you'll dump me. And I think I'm saving us pain by doing that, but I'm actually causing a great deal more pain. Sorry to go on about that, Ramon. Right. So since you're anyway on a roll, what if you're too drunk to have sex for like years at a time? Aren't you messing with your spouse? That could be. I mean, holding sex could theoretically fall on here, or pornography is another one that falls on here quite a bit. Okay. And pornography people think is painless, but the reality is that most people involved in making pornography probably didn't, when they were little kids, dream of one day growing up and making pornography. So they're drug addicted, they're human trafficking victims, whatever they are, and they're put on video doing sex acts, and then people are masturbating to that. There is a level of harm caused because it's an industry, and so there's supply and demand. And if I didn't demand it, they wouldn't be supplying it. That's right. ఓకే, థ్యాంక్ యూ. సో చాలా చెప్పారు. నేను అన్ని ఒకటి చెప్పడానికి ప్రయత్నిస్తానండి. మొదటి విషయం ఏంటంటే, ఇది లైంగిక చర్య గురించి కాదు, సెక్స్ చెయ్యడం గురించి మాత్రమే కాదు ఇక్కడ ప్రస్తావన అని 10 సార్లు చెప్పాడు.
రెండోది చదువుకుంటూ పోదాంలే. గడిచిన సంవత్సరాల యొక్క మా ప్రవర్తనను మేము సమీక్షించుకున్నాము. ఏ విషయంలో మేము ఈ వాక్యం చాలా ముఖ్యమైన, అండర్లైన్ చేసుకోవాలి. స్వార్థపరులుగాను, నిజాయితీ లేని వారుగాను, ఇతరులను పట్టించుకోకుండాను ఉంటూ వచ్చాము. అది అంటే స్వార్థపరత్వం ఎక్కడుంది, నిజాయితీ లేకపోవడం ఎక్కడుంది, అలాగే పక్కవాళ్ళని పట్టించుకొని అవివేకమైన ప్రవర్తన ఎక్కడుంది. ఈ 3 లిస్టు గుర్తుపెట్టుకుంటే మనకి పనికొస్తుంది. ఎవరిని బాధ పెట్టాము, మేము ఎవరి విషయంలో అయినా అన్యాయంగా అసూయ, అనుమానం, ద్వేషం రగిలేలా ప్రవర్తించామా అని అడుగుతున్నాడు కదా ప్రశ్నలు. ఇది అట్లా రాస్తాం. ఇప్పుడు సాధారణంగా ఒక స్వాన్సీ ఈ 4వ సోపానం చెప్పినప్పుడు ఇప్పుడు ఆలివర్ చెప్తున్నారు. ఆయన దగ్గరికి వచ్చి, ఏమంటే నేను ఇదిగో 75 మంది లిస్ట్ తెచ్చానండి, ఈ 70 మందితో నేను సెక్స్ చేశానండి కిందటి నేను 16 ఏళ్ల నుంచి ఇవాళ వరకు అని చెప్తాడు కూడా వచ్చి. 16 Just a second. దట్స్ ఓకే. సో సారీ, నేను ఇదేదో చదువుతూ పక్క దృష్టి పడింది. సో 75 మంది పేర్లు రాశాడు. దానివల్ల నేను ఏం చేసుకున్నా, స్పాన్సర్ ఏం చేసుకుంటాడండి, వాడు 75 మందితో సెక్స్ చేసుకున్నా, 100 మందితో సెక్స్ చేసుకున్నా, ఇది లిస్ట్ కాదండి. ఒక్కోసారి ఎలా అనిపిస్తుందట, ఆ స్పాన్సర్ వచ్చి గొప్పలు చెప్పుకోవడానికి రాసుకుంటున్నాడేమో అని పేర్లోనే అనిపిస్తుంది. అందులో మగవాళ్ళకి ఏమిటంటే, ఎంతమందితో సెక్స్ చేస్తే అదేదో వాళ్ళ మగతనం పెరిగినట్టుగా ఒక అపోహ కూడా ఉండొచ్చు కొన్ని సంస్కృతుల్లో. సో ఇది లిస్టు కాదు, నువ్వు ఎవరెవరితో సెక్స్ చేసావో ఒక జాబితా కానే కాదు. ఇక్కడ సరే, ఏమండి ఓ మనిషిని కలిశాను అలనాడు ఒక 20 ఏళ్ల క్రితం, బారు దగ్గర ఉంది ఒక ఆవిడేమో, నేను రేపు వెళ్ళిపోతున్నానయ్యా, వేరే దేశం వెళ్ళిపోతున్నాను, కానీ నువ్వు నాకు నచ్చావు, ఇవాళ రాత్రి గడుపుతావు అంది. నువ్వు గడిపావు, సెక్స్ చేశారు, ఇద్దరు ఆనందపడ్డారు, ఆవిడ దారిని ఆవిడ వెళ్ళిపోయి, నీ దారిని నువ్వు వెళ్ళిపోయావు. ఇప్పుడు ఇందులో చెప్పాల్సిన స్పాన్సర్కి చెప్పే పనే ఉంది, ఇందులో ఏమి విషయం ఏం లేదు. సరే, ఒక అనుభవం జరిగింది, నీకు అనుభవించావు, ఆవిడ నిన్ను అనుభవించింది, నువ్వు ఆవిడని అనుభవించావు, ఇద్దరు సుఖపడ్డారు, ఎవరి దారిని వెళ్ళిపోయారు. ఇది కాదు ఇక్కడ రాయాల్సిన విషయం. అది నేను చెప్పేది. ఈ కథ, ఈ పిట్ట కథ చెప్పి నువ్వు స్పాన్సర్ని ఎంటర్టైన్ చేసే పని లేదు. స్పాన్సర్కి నువ్వు రంజింప చేయటం కాదు నీ ఆశయం. ఇక్కడ ఎక్కడైనా సరే నీ సెక్స్ జీవితంలో స్వార్థము, లేకపోతే నిజాయితీ లేనితనము, లేకపోతే పక్క వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టిన తరుణం ఏమైనా ఉంటే అది ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం. దీనికి సెక్స్ చర్య జరిగి ఉండక్కర్లేదు కూడా. ఇప్పుడు ఉదాహరణకి మగవాళ్ళు కూడా ఉండొచ్చు ఇందులో. మగవాళ్ళకి నేను ఇంకో గేగా కూడా చెప్పట్లా. ఇప్పుడు నేను ఉన్నాను, ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన గర్ల్ ఫ్రెండ్ మీద నాకు కన్నుంది, అందుకే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఏదో సందర్భం చూసి వీడి మీద రకరకాల చాడీలు, అబద్ధాలు చెప్పాను. ఆవిడ నన్ను నమ్మింది, పాపం నమ్మి వాడిని వదిలేసిందని తెలియగానే మళ్ళీ ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏంటి నాతో ఉంటావా, నాతో వస్తావా, నాతో రాత్రి గడుపుతావా అని అడిగాను. ఆవిడకి నా నిజమైన ఉద్దేశం అర్థమైంది. పోరా వెదవని, అనవసరంగా ఆయనతో మంచి సంబంధం ఉంటే నువ్వు చెడగొట్టావు, మాయమాటలన్నీ చెప్పింది ఎందుక, నీకు ఇలాంటి వక్ర బుద్ధి ఉందా వెదవని నన్ను తిట్టిపోయింది. ఇప్పుడు ఏమైంది, వాడితో స్నేహం జరిగింది, ఆవిడేమో నన్ను అసహించుకుంటోంది, నా నిజరూపం బయటపడింది. ఇప్పుడు ఆలోచించండి వీళ్ళు అడిగిన ప్రశ్నలు. ఇందులో స్వార్థం ఉందా? తప్పనిసరిగా ఉంది. నిజాయితీ లేనితనం ఉందా? మరి చెప్పినవన్నీ అబద్ధాలే కదా. నిజాయితీ లేనితనం ఉంది. వివేకం లేకుండా, పక్క వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళ భావాలను పట్టించుకోకుండా, ముఖ్యంగా సున్నితమైన భావాలను పట్టించుకోకుండా నేను ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాను, అన్నీ ఉన్నాయి. ఇది లిస్టులో రాయి. ఇక నీకైతే ఎవరితోనూ సెక్స్ జరగలేదు ఇందులో. మరి ఎందుకు సెక్స్ ఇన్వెంటరీలో వచ్చింది ఇది? ఎందుకంటే వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళిద్దరూ సెక్స్ చేసుకున్నారు, సుఖంగా ఉన్నారు. వాళ్ళని జడగొట్టావు కదా పోయి, నువ్వు జడగొట్టి వీడితో సంబంధం పోయింది, ఆవిడతో సంబంధం పోయింది, నీ స్వార్థం బయటపడింది. ఇది నువ్వు రాయవలసింది. పక్క వాళ్ళని ఇబ్బంది పెట్టిన విషయం. ఎప్పుడైతే మనం ఒక సంబంధం సంపూర్ణంగా, నిండుగా, సంతృప్తికరంగా ఉండడంలో మన
ఈ స్వార్థము వగైరాలు మనని అడ్డుకుంటున్నాయో ఆ తరుణం ఆ సందర్భం తప్పకుండా రాసుకోండి. ఇది చెప్పాల్సిన విషయం. అయితే పూర్వాశ్రమంలో నేను చేసిన అన్ని ప్రతి ఆడపిల్ల పేరు, ప్రతి మగవాళ్ళ పేరు, ప్రతి వాళ్ళ పేరు రాయాలా అంటే రాయాల్సిన అవసరం ఉంటే రాయాలి. ఇప్పుడు చెప్పినట్టు అంటే స్వార్థం ఉందా, నేను ఎవరినైనా నొప్పించానా, ఎవరినైనా ఇబ్బంది పెట్టానా, నిజాయితీ ఎవరైనా దెబ్బతిందా, పదే పదే చూసుకోవాల్సినవి, ఒక్కసారి ఆలోచించుకోవాల్సినవి, స్పాన్సర్తో చర్చించాల్సినవి ఇవి. అంతేగాని స్పాన్సర్ ఇది తప్ప రైటా అని అడిగితే స్పాన్సర్ నీ సెక్స్ విషయంలో తీర్పు చెప్పే మనిషి కానే కాదు. ఇది గుర్తుపెట్టుకో. సో స్పాన్సర్ ఏదో గొప్పవాడంటే వాడు తాగపోతే కదా, వాడు కూడా వాడి సెక్స్ ఇన్వెంటరీ వాడు వాడు స్పాన్సర్ గా చెప్పుకున్నాడు కదా. సో ఇది సెక్స్ చర్య గురించి కాదు, ఇది స్వార్థం గురించి, నిజాయితీ దెబ్బతినడం గురించి, పక్క వాళ్ళని పట్టించుకోకపోవడం గురించి, అసలు మన ప్రవర్తన గురించి. మనం మరొక మానవుడితో, అదే స్త్రీ అవ్వచ్చు పురుషుడు అవ్వచ్చు, మరో మనిషితో మనం ఒక సంపూర్ణమైన ఒక నిండైన సత్సంబంధం ఏర్పరచుకోలేని మనుషులం మనం. మనకి ఎంతమందితో సంబంధం, చక్కటి సంబంధం ఉంది, ఎంతమందితో మనసు విప్పి మనం ప్రవర్తించగలం. మనకు అసలు సంబంధాలు లేకపోవడమే మన సమస్య అని ఇందాక ఎక్కడో చెప్పాడు 52 పేజీలోనే ఎక్కడో ముందు. ఎందుకు మనం సాటి మనిషితో సంబంధం ఏర్పరచుకోలేకపోతున్నాం? ఎందుకంటే మన నిండా ఈ ఇబ్బందులన్నీ కలిగి ఉన్నాయి కాబట్టి. అవి బయట పెట్టేదే ఇన్వెంటరీ, అంతవరకే ఇన్వెంటరీ. నీ ప్రేమాయణం అంతా చెప్పే కథ జాగా కాదు సెక్స్ ఇన్వెంటరీ. ఇది 100 సార్లు రకరకాలుగా తెలుస్తుంది మనకి. ఎస్ ఆలివర్, ప్లీజ్ గో. Thank you. In this way, we tried to shape a sane and sound ideal for our future sex life. So we're doing this again, not so that we can gossip or brag about all the sexual conquest we've had, but so that we can shape a sane and sound ideal for what's moving forward. And so to do that, we look at the pattern. And by the fifth or sixth name, there's usually a pattern. Usually the pattern is, oh, another relationship where I lied to this person, cheated on them, and they dumped me. Or, oh, another relationship where I groveled at this person's feet till they got annoyed with me and left me. Whatever it is, there's a pattern of selfishness in the relationships. And so we look at the pattern, we say, well, you know, if you date this next person and you do the same things, you're going to get the same results. So perhaps it's time to get a different ideal, um, a different path forward. We subjected each relation to this test. Was it selfish or not? If I'm involved in it, it's selfish. There's selfishness there because I'm an alcoholic. And so here is the first sex prayer. We have a couple sex prayers coming up. We asked God to mold our ideals and help us live up to them. So I can't mold my own ideals because I'm so selfish that I'm incapable of even seeing my own selfishness. So I need God to mold the ideals and help me live up to them. God needs to show me what the plan is for my life and how I live up to that plan. So if I've tried cheating on every woman and having 3 girlfriends at the same time and it's resulted in a disaster in my life, then maybe God needs to show me how to be a monogamous person and how to live up to that ideal of monogamy and only have one woman in my life. Whatever the ideal is. Again, it's not my place to tell somebody what their ideal is. If you think that God's ideal for you is that you have three girlfriends at the same time, that's great. Hopefully God will bring 3 women into your life who are comfortable with that relationship. My experience is that there are not very many women out there who are interested in that sort of thing, and I'm not God, so maybe God will make that work out for you, you know. And then it says, we remembered always our sex powers were God-given and therefore good, neither to be used lightly or selfishly, nor to be despised and loathed. So these powers come from God, so we don't use them frivolously, but we also don't ignore them completely. This is just how humans reproduce, how we recreate the species, one generation to the next. It's important, so we don't squander it and we don't waste it foolishly, but we also don't ignore it completely. ఈ విధంగా మా భవిష్యత్తు సెక్స్ జీవితం గురించి ఒక దృఢమైన, అర్థవంతమైన ఆదర్శాన్ని మలుచుకోవడానికి మేము ప్రయత్నించాము అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే, సరే నీ లిస్ట్ రాసావు, అందులో ఏవి లిస్ట్లో రాయాలి, ఏవి లిస్ట్లో రాయనక్కర్లేదు మాట్లాడుకున్నాము. వెళ్ళి స్పాన్సర్ని అడిగాము, మాట్లాడాము, స్పాన్సర్తో పంచుకున్నాం, అడగలే, పంచుకుంటే స్పాన్సర్ ఏం చెప్పాలి? ఇప్పుడు ఏమిటి ఇప్పుడు జరగాల్సిన విషయం ఏంటి? ఇప్పుడు
స్పాన్సర్ కి కనబడుతుంది ఏంటంటే, ఎందుకంటే వాడు పక్కవాడు కాబట్టి, నీ బుర్రలో లేడు కాబట్టి, నువ్వు నీ బుర్రలోనే తిరుగుతున్నావు కాబట్టి నీకు కనిపించిన విషయాలు పక్కవాడికి కనబడతాయి. ఎవరికైనా కనబడతాయి, స్పాన్సర్ కి ఇంకా బాగా కనబడతాయి. ఎందుకంటే ఒకటి వాడు తాగుబోతూ, రెండు వాడు కాస్త అనుభవం ఉన్నవాడు, నీకంటే ముందు నడుచున్నాడు కాబట్టి. అంతే. నా వల్ల అంతకంటే గొప్పతనం ఏమి ఉండదు స్పాన్సర్. సరే, వాడికి ఏం కనబడుతుంది? మరి నువ్వు చెప్పిన ఈ ఉదంతాలన్నీ వింటే, నీ అనుభవాలన్నీ వింటేను ఈ విషయాలు నాకు బయటపడుతున్నాయి. నువ్వు ప్రతిసారి ఏం చేస్తున్నావు? ఉదాహరణకి చెప్తున్నా, ప్రతిసారి కూడా ఒక స్త్రీని పట్టుకుంటావు, ఆవిడతో ఉంటావు, తర్వాత ఆవిడని మోసం చేసి ఇంకో దాని దగ్గరికి పోతావు, ఇంకొక ఆమెతో, ఇంకో మనిషితో కూడా నువ్వు మళ్ళీ ఇదే చేస్తావు. ఇదే పదే పదే కనిపిస్తోంది నీ కథలో. అంటే నీకు డైరెక్ట్ గా మొహం మీద చెప్పి, ఏమండి నాకు మీతో కుదరటం లేదు అని చెప్పే ధైర్యం నీకు ఎప్పుడూ లేదు. నీ జీవితం అంతా నువ్వు పారిపోతూనే ఉన్నావు. నీ సమస్య ఏంటంటే నీకు నిజాయితీ లేదు, ధైర్యంగా నిజం చెప్పే ఇది లేదు, మొహం మీద తిన్నగా మనిషి మనిషి మాట్లాడుకునే సంస్కారం లేదు నీకు. వెనక్కి వెళ్ళి మోసం చేస్తావు, వాళ్ళకి తెలిసాక వాళ్ళు నిన్నేమో వదిలేసిపోతారు. ఇట్లాంటివి జరుగుతుంటాయి నీతో. సో నువ్వు పెంచుకోవాల్సింది నిజాయితీరా బాబు. మరి ఇలా ఎలా బతకదలుచుకున్నావో చెప్పు అంటాడు స్పాన్సర్. అంతకంటే ఏం చెప్పగలడు? ఇప్పుడు నువ్వేం చేయాలట? ఒక దృఢమైన అంటే సౌండ్, సేన్ అంటే ఆ, అర్థవంతమైన అన్నాడు. సరే, సేన్ అంటే నిండైన ఒక ఆదర్శాన్ని మలుచుకో సెక్స్ విషయం. ఇప్పుడు ఉదాహరణకి ఎవరిని పడితే వాళ్ళ మీద వాళ్ళతో పడుకున్నవాడు ఉన్నాడు, నా స్వాంతి ఉన్నాడు, 70 మందితో పడుకున్నవాడు ఉన్నాడు. సరే, పడుకుని ఉండొచ్చు, సెక్స్ లో పాల్గొని ఉండొచ్చు, అది వాడి పూర్వాశ్రమ ఇది ఉండొచ్చు. ఇక ముందు ఏం చేయదలుచుకున్నావు అని అడిగాను అనుకోండి నేను అతన్ని. అతను, ఏమండి నేను ఇదంతా వదిలేసి ఒక మనిషితో, ఒక స్త్రీతోనే కాపురం చేద్దాం అనుకుంటున్నాను, అయితే ఇంకో మరో మగవాడితో కాపురం చేద్దాం అనుకుంటున్నానండి అని అన్నాడు అనుకో ఆ వ్యక్తి. వాడిష్టం, వాడు నాకు చెప్పాలి. చెప్పి సరే ఇది కరెక్టేనా అని అడిగాడు అనుకో, నీకు అది ఆదర్శం అనిపిస్తే దాన్ని ఫాలో అయినా దాని ప్రకారమే నడుచుకో అని చెప్తావు. నువ్వు అంతకంటే ఏం చెప్పగలవు? ఆ ఆదర్శం మంచిదా కాదా చెప్పే అర్హత కూడా నీకు స్వాతంత్రంగా లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఒకడు, ఏమండి నేను జీవితంలో ఇద్దరు స్త్రీలతోనే ఉండదలుచుకున్నానండి అన్నాడు అనుకో, ఇది నవ్వచ్చు మనం. అదేమిటి ఇద్దరేమిటో, బుద్ధి ఉందా లేదా నీకు? ఒకరితో ఉండలేవా నువ్వు జీవితం అని అనక్కర్లేదు నువ్వు. అది నీ పని కాదు అసలు. నువ్వెవరి మధ్యలో ఈ చుట్టంతా చెప్పడానికి? ఈ కాకపోతే ఏం చెప్పాలంటే, నువ్వు సరే నువ్వు ఇద్దరితో సమానంగా సెక్స్ సంబంధాలు పెట్టుకొని బ్రతుకుదాం అనుకుంటున్నావు, బేష్. అయితే గుర్తుపెట్టుకో బాబు, ఇద్దరితోనూ కూడా నిజాయితీ లేకుండా ప్రవర్తించి, ఇద్దరితో కూడా స్వార్థం లేకుండా ప్రవర్తించి, వాళ్ళలో అసూయ అసహ్యం ఇట్లాంటివి రగిలించకుండా ప్రవర్తించగలిస్తే నువ్విద్దరితో కాదు 20 మందితో ఉండు, మాకేం అభ్యంతరం లేదు. మేమేమి తీర్పులు చెప్పట్లా. కాకపోతే ప్రపంచంలో ఇద్దరు స్త్రీలు దొరుకుతారా నీకు? వాళ్ళిద్దరూ కూడా పరస్పరం, నువ్వు ఇవాళ ఆవిడతో పడుకో, రేపు నాతో పడుకుంది కానీ అని ప్రశాంతంగా ఒప్పుకునే స్త్రీలు దొరికితే నీకు, ఇటువంటి వాళ్ళు మిత్రులైతే, వాళ్ళని నీతో సెక్స్ లో పాల్గొనడానికి పూర్తిగా ఒప్పుకుంటే మరికే బ్రహ్మాండం. అలాంటి వాళ్ళు దొరికిన మరుక్షణం వాళ్ళతోనే ఉండు, మాకేమిటి అసలు. ఇంకా ఏమైనా ఉంటే కొత్త వాళ్ళు ఎవరిని వచ్చి చెప్పు చెప్పు, ఎలా చేసావు ఇది, ఎలా సాధించావు ఈ విషయం, ఏం సంబంధం లేదు మాకు. కాకపోతే ఏ ఆదర్శంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం పట్టించుకోకుండా వాళ్ళని, వాళ్ళ భావాలని పక్కన పెట్టి వాళ్ళ పట్ల క్రూరంగా ప్రవర్తించామా, నిజాయితీ లేకుండా ప్రవర్తించామా, వాళ్ళని బాధ పెట్టామా, అన్యాయంగా అసూయ అనుమానం ద్వేషం రగిలిచ్చామా, ఇవి లేకుండా నువ్వు మెలిగినంత కాలం నీ ఆదర్శం ఏదైనా నాకు పర్వాలేదు, బాగుంది. ఇప్పుడు ఏం చేసావండి? దేవుడికి ప్రార్థన చేసుకున్నాం. ఇంకో సెక్స్ విషయంలో మళ్ళీ మొదటి ప్రార్థనకు వచ్చాం. మా ఆదర్శాలను చక్కగా మలచమని, అంటే సరైన ఆదర్శం ఇవ్వయా అని, మేము వాటికి అనుగుణంగా నడుచుకునేలా చేయమని మేము భగవంతుడిని వేడుకున్నాం. ఎప్పుడైతే ఇందాక అనుకున్నాం కదా, భగవంతుడిని వేడుకోవడం అంటే ప్రార్థనే. మన లైంగిక శక్తులు దైవ ప్రసాదం అని, కాబట్టి మంచివేనని మేము ఎల్లప్పుడూ జ్ఞప్తిలో ఉంచుకుంటాం. అది సెక్స్ని అసహించుకోమని కానే కాదు తాత్పర్యం ఇక్కడ.
వాటిని అల్పంగా కానీ స్వార్థంతో కానీ ఉపయోగించకూడదు. సెక్స్ ని మనం ఒక ఆయుధంగా అసూయ రేపడానికి కానీ లేకపోతే మరొకళ్ళ మీద జులుం చేయడానికి కానీ వాడుకోకూడదు. అది అన్యాయం అవుతుంది. అంతే తప్ప సెక్స్ రసాయించుకోమట్లా జీవితం అంతా బ్రహ్మచర్యం పాటించమని చెప్పటంలే, నిన్ను భీష్మ ప్రతిజ్ఞ తీసుకోమని ఎవ్వడూ చెప్పటంలే. అసలు ఏలో అది కానే కాదు. నీచంగా ఎంత అక్కర్లేదు. దరిద్రం సెక్స్ అని మాట్లాడక్కర్లా. అసహించుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇది దైవదత్తమైంది, మనకు సంక్రమించింది. మన మానవుల్లో సెక్స్ అనేది మనకి సహజ సిద్ధమైన గుణం. ఇందులో తప్పేమీ లేదు. ఎటుచి దాన్ని ఎట్లా ఉపయోగించాము, సెక్స్ జీవితంలో మన ప్రయాణంలో ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాము, హాని కలిగించాము, స్వార్థాన్ని ఎక్కడ ప్రదర్శించాము, నిజాయితీ ఎక్కడ దెబ్బతింది, ఇవి ఒక్కసారి పరీక్షించుకోండి. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక్కసారి 4వ సోపానం పూర్తిగా చదువుకుంటే మనం ఇక్కడ తెలిసేది ఏంటంటే 4వ సోపానంలో మనం ఒక్కసారి చదువుకొని గుర్తు తెచ్చుకుందాం. నైతిక ప్రవర్తన గురించి నిశ్చితంగా నిర్భయంగా పరిశీలించుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది నైతిక అన్న పదం. నైతిక ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాం. మా సెక్స్ ప్రవర్తన గురించి అని లేదు. సో నీ కథంతా చెప్పే పనిలే. సెక్స్కి సంబంధించినంత వరకు నా నైతిక ప్రవర్తన ఎట్లా ఉంది, దాడి తప్పిందా, బాగానే ఉందా, ఒక్కసారి అది పరీక్షించుకుంటే 4వ సోపానంలో సెక్స్ అయినట్టు, సెక్స్ విషయం ఆ లిస్టు ఆ రాత అయినట్టే. ఎస్, వాళ్ళు Yeah. Whatever our ideal turns out to be, we must be willing to grow toward it. So whatever God is guiding me towards, I have to be willing to grow towards that ideal. So it doesn't mean that I do it perfectly, but if God wants me to be monogamous and I want to have 4 girlfriends, I have to be willing to grow towards monogamy and not continue to pursue having 4 girlfriends at the same time. We must be willing to make amends where we have done harm, provided we do not bring about still more harm in so doing. This is really tricky for people because, generally speaking, with exes, there is going to be harm. If I go to my ex-girlfriends, first of all, I'm a married man. So if I go to my ex-girlfriends to make an amends, it's going to harm my wife. She's not going to want me to go make an amends to every girl that I was a terrible boyfriend to. It's going to harm those women because they're going to wonder why I'm approaching them, and there's going to be a mixed motive. It's going to harm those women's boyfriends or husbands because they certainly don't want to see me. And it's probably going to harm their children because, mommy, who is this man coming to the door saying that he owes you an amends for being a bad boyfriend? Like, there are all kinds of harm that is caused in making direct amends in a run of the mill situation. That's why these are usually a living amends where we pay it forward and we do the amends to the person that we're currently with. Unless there's a child in common, so you have to have a relationship with this person, or unless you owe them money or something. It's, again, every situation is unique, and I would talk about it with your sponsor. But in my experience, people go to prison over this because what happens is the guy goes to his ex-girlfriend's house to make an amends. Her new boyfriend answers the door. They get into a fist fight on the front lawn. One of them goes to the hospital and one of them goes to prison. That's the kind of situation we run into if we just run out and make amends here. Because again, nobody, the women that we've lied to, cheated to, etc., they're better off without us in their lives. And then I've had women in AA come to me and say, I made an amends to my ex-boyfriend and he's such a jerk. He said we should start dating again or we should have sex. How could he treat me that way? And my reaction then was, what did you think he was going to do? Like, I owe you an amends. I was like, so even if you're over the relationship, the other person might not be. Maybe they still want you, or maybe they, it's going to cause them harm to have you show up in their life again. In other words, we treat sex as we would another problem. In meditation, we ask God what we should do about each specific matter. The right answer will come if we want it. If I don't want the right answer, I'm not going to get it. But if I'm willing to hear it from God, and I ask God in prayer, because this is the second sex prayer, asking God is prayer. Ask God, what should I do about this specific situation? And so I ask God in prayer, and then I listen in my thoughts and my meditation for the answer to come. So if I speak to God in my thoughts and ask him to direct my thoughts, then the thoughts that come, I should do God the courtesy of believing that they come from God. And this is two-way prayer, foreshadowed, 11-step practice foreshadowed right here in the 4th-step. Sorry to go on. Yeah. No, it's all good. అదే అండి. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఏముంది ఏమి ఉండకూడదు మాట్లాడుకున్నాం కదా. ఇందాక మర్చిన 2 విషయాలు చెప్పా. 2 విషయాలు మర్చిపోయాను. అది చర్చలో వచ్చాయి కానీ నేను చెప్పడం మర్చిపోయా లిస్ట్ లో. ఒకటేంటంటే
వ్యభిచారం విషయం ఏంటి? ఏమండి, వ్యభిచారం దగ్గరికి వెళ్ళాను, వాళ్ళతో డబ్బులు ఇచ్చి సెక్స్ చేశాను, తప్ప ఒప్ప? తప్పు ఒప్పు అనేది కాదు ఇక్కడ సమస్య. వ్యభిచారం అనేది చేశాను, అది అది ఒప్పుకోవడం మొదటి విషయం. రెండోది ఏంటంటే, వ్యభిచారం అనేది మరొకళ్ళని నొప్పించకుండా, మరొకళ్ళకి బాధ కలిగించకుండా జరగటం లేదు. ఎందుకంటే వ్యభిచారమే ఎందుకు ఇప్పుడు ఆ, మన ఇంటర్నెట్ లో ఏదో సెక్స్ పాన్ చూసారనుకోండి, వీడియోలు చూసి దాంతో సంతోషం పొందాడు అనుకోండి ఆ వ్యక్తి, అది కూడా మనుషులు, ఆడవాళ్ళు ముఖ్యంగా వాళ్ళని బాధ పెట్టి జరుగుతున్న పరిశ్రమే ఆ పరిశ్రమ అంతట్లోనూ. మరి అందులో నువ్వు పాల్గొనడం అన్నది అవసరమా? నువ్వు డైరెక్ట్ గా ప్రత్యక్షంగా ఎవరిని నొప్పించి ఉండకపోవచ్చు, కాకపోతే 10 మందిని నొప్పించే పరిశ్రమలో పాల్గొన్నావు నువ్వు. అది మంచా చెడా అన్నది నువ్వు ఆలోచించుకొని, అందులో మరి స్వార్థం ఉందా, స్వార్థ చింతన ఉందా అని నీ స్పాన్సర్తో చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒక్క విషయం మర్చిపోయాను ఇందాకలే, ఎందుకంటే ఇది చాలాసార్లు చర్చలోకి వస్తుంది కాబట్టి మన చర్చల్లోకి చెప్తుంది. సరే, మా ఆదర్శాలు ఇందాక చెప్పాడు కదా, భవిష్యత్తుకు ఒక ఆదర్శం మలుచుకోవాలి, అది దృఢంగా ఉండాలట, అర్థవంతంగా నిండుగా ఉండాలట. మరి ఈ ఆదర్శాలు ఎలా రూపుదిద్దుకుంటున్నా? సో అది గొప్పగా ఉండాలని లేదు. నేను జీవితంలో అందరికంటే గొప్ప సెక్స్ ఆదర్శం గలవాడిని అని నేనేం పేరు, నాకు గోల్డ్ మెడల్ అక్కర్లా. నీ ఆదర్శం ఏదైనప్పటికీ దానికి అనుగుణంగా ఎదగడానికి అంగీకారం ఉండాలి. అంగీకారమే మొత్తానికి పునాది. 100 సార్లు చెప్తాడు ఈ పుస్తకంలో, అసలు ప్రోగ్రామ్ లో. విల్లింగ్నెస్ లేకపోతే ఏమీ లేదు ఈ ప్రోగ్రామ్ లో, అంగీకారం లేకపోతే. కథంతా చదివి ఆఖరికి మంచిదే అప్పన్ గారికి పని చేస్తుంది కానీ నాకు అంగీకారం లేదు అన్నా అనుకోండి, నేను అప్పన బాగానే ఉంటారు, ఆయన ఎందుకు బాగుంటారు, చక్కగా ఉంటారు, నేను దొబ్బేది. సో అంగీకారమే అన్నిటికీ పునాది. మరి అంగీకారం కలిగి ఉండాలి. ఎక్కడైతే హాని చేశామో దాన్ని సరిదిద్దడానికి అంగీకారం కలిగి ఉండాలి. అది అంటే రేపు పొద్దున హామీ మనం వీళ్ళకి చేసిన హానికి మనం సరిదిద్దుకుంటాం కదా 8, 9 సోపానంలో, ఆ అంగీకారం కూడా ఇప్పుడే తెచ్చుకొని రెడీగా పెట్టుకోవాలి మన దగ్గర. ఇక్కడ కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉంది అని చిన్న వార్నింగ్ ఇస్తున్నాడు మన ఆ, ఆలివర్. ఏం చెప్తున్నాడంటే, కంగారు పడిపోయి వెంటనే వెళ్ళిపోయి మనం ఇప్పటికిప్పుడే సరిదిద్దేసుకొని వెళ్ళి, ముఖ్యంగా ఈ సెక్స్ విషయంలో ఉన్న ఇబ్బంది ఏంటంటే, ఎవరో గర్ల్ ఫ్రెండ్ ఉందండి, ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ఆవిడతో పడుకున్నాను, ఆవిడతో స్వార్థంగా ప్రవర్తించాను, ఇప్పుడు ఆవిడ పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఎక్కడో ఉంది, నేనున్నాను. నేను ఇప్పుడు ఏదో నా ప్రోగ్రామ్ చేసేయడానికి వాళ్ళ ఇంటి కుమ్మానికి చేరుకొని, ఇదిగో తల్లి నీతో ఇలా ప్రవర్తించారని వాళ్ళు వీధి గదిలో కూర్చొని మాట్లాడితే హాని కలిగిందా కలగలేదా? ఆవిడేమో శుభ్రంగా ఎవరింట్లోనూ ఉంది, అత్తగారు ఉన్నారు, వాళ్ళ ఆయన ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళ పిల్లలు ఉన్నారు. నువ్వు ముందు వెనక చూడకుండా నీ ప్రోగ్రాం కోసం ఆవిడని బలి చేయకూడదు. అది అది కూడా చాలా పెద్ద హాని. ఇంతకంటే ఇబ్బందికరమైన విషయం ఏంటంటే, ఆవిడ భర్త లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకో అక్కడ, ఈ విషయం తెలియగానే నువ్వు 20 ఏళ్ల క్రితం ఆవిడతో పడుకున్నావు అనే విషయం తెలియగానే వాడికి అసూయ కలగచ్చు, వాడికి ఇబ్బంది కలగచ్చు, వాడు నువ్వు చెయ్యి ఒకరి మీద ఒకళ్ళు చేసుకోవచ్చు, యుద్ధం చేయొచ్చు. ముష్టి యుద్ధం జరిగితే ఒకడు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, ఒకడు ఆసుపత్రికి వెళ్తాడు. ఇదంతా చాలా రచ్చ రచ్చ అయిపోతుంది. సో ఇప్పుడు అంగీకారం ఉంది అంటే అర్థం వెంటనే వెళ్ళిపోయి కాళ్ళ మీద పడిపోయి రోడ్డు మీదే నువ్వు క్షమాపణ కోరుకోమని ఎవరు చెప్పటం లేదు. అంగీకారం కలగడం అంటే ఏంటంటే, ఇవాళ నుంచి ఇలా బ్రతకదలుచుకున్నాను అని ఒక ఆదర్శం మనం తెలిపాం కాబట్టి, ఆ ఆదర్శాన్ని దిశగా మనం ఎదగడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు మరి ఎలా ఇవన్నీ ఎలా గావించాలి? మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నత శక్తే చేయగలడు, నువ్వు నేను చేయలేమేమి, మనం ఏం చేయలేం కాబట్టి వచ్చే శక్తిహీనులు అని ఒప్పుకోను. సో సెక్స్ ను కూడా ఇతర సమస్యల్లాగే భావించి ఏం చేస్తాం, మా ధ్యానంలో ప్రతి ప్రతి ప్రత్యేక విషయం గురించి మేము ఏం చేయవలసి ఉంటుంది అంటూ భగవంతుడిని అడుగుతాం. భగవంతుని అడిగామంటే మళ్ళీ చెప్పాం కదా, ప్రార్థనే. మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే సరైన సమాధానం వచ్చి తీరుతుంది. సమాధానం ఎవడు చెప్తాడు? భగవంతుడు వచ్చి చెప్తాడా అంటే చెప్తాడు. ఎప్పుడు? నువ్వు వినడానికి సిద్ధంగా ఉంటాను.
అందుకే ప్రార్థనా ధ్యానములు 11వ సోపానంలో ఉంది కదా దాని ప్రస్తావన, ఇక్కడి నుంచి మొదలు పెట్టాడు. ఆ ఛాయలు ఇక్కడ కూడా కనబడుతున్నాయని ఆలివేరు చెప్పారు. ఈయన చెప్పింది 10 మంది ఏఐలో నేను చాలా సార్లు విన్నది, మీరు కూడా వినుంటారు చాలా సార్లు. ఏంటంటే ప్రార్థన అనేది నేను భగవంతుని వేడుకోవడం, ఆయనతో నేను మాట్లాడడం. ధ్యానం అంటే ఆయన చెప్పిన మాట వినడం. ఆయన జవాబు చెప్తాడు, మరి వినడానికి నీ మనసు మలినం లేకుండా, ఇబ్బంది లేకుండా నువ్వు వినే పరిస్థితిలో ఉంటే వినబడుతుంది నీకు భగవంతుడు వెనక్కి ఏం చెబుతున్నాడు. అది ధ్యానం. ప్రార్థన ధ్యానము రెండు కూడా ఒకే నాణానికి రెండు వైపులు అంతే. రెండు కూడా భగవంతునితో మనం ఒక సంబంధం ఏర్పరచుకుని భగవంతునితో ఒక చర్చ పెట్టుకోగలిగే పరిస్థితికి ఎదిగితే ప్రార్థనా ధ్యానము మనకి సఫలీకృతం అవుతాయి అని చెప్తున్నాడు. ఆలివర్, స్టాప్ ఫర్ టుడే. Yeah, we should just do the responsibility pledge and end it. I am responsible. Anyone anywhere reaches out for help, I want the hand of A always to be there, and for that I am responsible. Thank you. సరే, మళ్ళీ బాధ్యత గురించి చదువుదామండి. నేను బాధ్యుడను. ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడు సహాయం కోరినా ఏ ఒక్క సహాయ హస్తం ఎల్లప్పుడూ అచ్చట ఉండాలని నేను కోరుకుంటాను. అందుకు నేను బాధ్యుడను అని అందరం గుర్తు తెచ్చుకొని ఈ వారం ముగిద్దామండి. మరి క్వశ్చన్